గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం డిబాయ్-హక్కెల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒకసారి దాని గురించి మళ్ళా రివైజ్ చేసుకొని నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, డిబాయ్-హక్కెల్ అండ్ సాగర్ థియరీ. ఓకే, డిబాయ్-హక్కెల్ థియరీ. థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి పాస్టులేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందమ్మా. ఓకే, ఫస్ట్ పాస్టులేట్ ఏమని చెప్పామంటే, ఏదైనా ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కనుక మనం తీసుకున్నప్పుడు ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఆల్ డైల్యూషన్స్లో కూడా, అంటే మనం డైల్యూషన్స్ ఎన్ని చేసినప్పటికీ కూడా, దాంట్లో ఎంత వాటర్ యాడ్ చేసినప్పటికీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎలా బిహేవ్ చేస్తుందన్న కంప్లీట్గా అయనైజబుల్ అయిపోతుంది. అది ఫస్ట్ పాస్టులేట్ కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాము, ఇది కంప్లీట్గా అయనైజబుల్ అయిపోవడం వల్ల మనకి ఆల్ డైల్యూషన్స్లోని అయాన్స్ని ఎక్కువగా ఫామ్ చేసేస్తుంది. ఇది ఫామ్ చేసినటువంటి అయాన్స్ మనకి ఫ్రీగా మొబైల్ అవుతున్నాయి, ఫ్రీగా కదులుతున్నాయి అన్నమాట, మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అవడం వల్ల ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటున్నాము, గుడ్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఫ్రీగా మూవ్ అవుతుంది అంటే ఎలా యాక్ట్ చేస్తుంది, గుడ్ కండక్టర్లా యాక్ట్ చేస్తుంది. ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి ఏం చెప్తున్నానా, గుడ్ కండక్టర్లా యాక్ట్ చేస్తుందని చెప్పి చెప్పాము. అది నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ గుడ్ కండక్టర్స్, అది సెకండ్ పాయింట్ కింద చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏం చెప్పుకున్నామంటే, ఇప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ నేను ఏం చేశానంటే ఇంక్రీజ్ చేసేస్తున్నాం. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ అయాన్స్ అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ అయిపోతున్నాయి. వాటి మధ్య అట్రాక్షన్ అనేది బాగా పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయిపోతుంది. అట్రాక్షన్ ఇంక్రీజ్ అవడం వల్ల వాటి మొబిలిటీ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఫ్రీగా మొబైల్ అవ్వలేకపోతున్నాయి, ఫ్రీగా తిరగలేకపోతున్నాయి. సో మొబిలిటీ డిక్రీజ్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మన కండక్టివిటీ కూడా ఏమైపోతుంది, కండక్టివిటీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. మొబిలిటీ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి కండక్టివిటీ కూడా ఏమవుతుందన్నా డిక్రీజ్ అయిపోయింది. ఆ థర్డ్ పాస్టులేట్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాము, నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ అయాన్కి సరౌండింగ్స్లో మనకి నెగిటివ్ అయానిక్ స్పియర్ ఉంటుంది, నెగిటివ్ అయాన్స్కి సరౌండింగ్స్లో మనకి పాజిటివ్ అయానిక్ స్పియర్ ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. అది ఫోర్త్ పాయింట్ కింద చెప్పుకున్నాం. తర్వాత పాజిటివ్ అయాన్స్ కావచ్చు, నెగిటివ్ అయాన్స్ కావచ్చు, మనకి డిసోసియేషన్ తర్వాత పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ వచ్చాయి. ఇవి అండర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తాయి, యానోడ్ దగ్గరికి ఏమో నెగిటివ్ అయాన్స్ మూవ్ అయిపోతాయి, క్యాథోడ్ దగ్గరికి ఏమో పాజిటివ్ అయాన్స్ మూవ్ అయిపోతాయి. అది నెక్స్ట్ పాయింట్ చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి వీటికి ల్యాండా వి, ల్యాండా ఇన్ఫినిటీ ఏముంటుందమ్మా, ల్యాండా వి అండ్ ల్యాండా ఇన్ఫినిటీ. ల్యాండా వి మీన్స్ వి వాల్యూమ్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కండక్టివిటీ. ఓకేనా, వి వాల్యూమ్ దగ్గర ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ వి వాల్యూమ్ లాంబ్డా వి. ఓకే, ఇది కూడా ఈక్వివాలెంట్ కండక్టివిటీయే కానీ ఎప్పుడు అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్స్. ఓకే, ఈ లాంబ్డా వికి లాంబ్డా ఇన్ఫినిటీకి మధ్య ఆ రిలేషన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే లాంబ్డా వి అనేది వెరీ వెరీ మచ్ లెస్ దాన్ లాంబ్డా ఇన్ఫినిటీ. దీంట్లో ఎవరు మనకి హైగా ఉంటున్నారు, లాంబ్డా ఇన్ఫినిటీ అనేది హైగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తానన్నా, లాంబ్డా వితో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ లాంబ్డా ఇన్ఫినిటీ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. ఇంత హైగా ఉండడానికి మనకి రీజన్ వచ్చేసి 2 ఎఫెక్ట్స్. ఇంత హైగా ఉండడానికి రీజన్ ఏంటి, ఈ ఎలక్ట్రోలైట్ మీద మనకి 2 ఎఫెక్ట్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఆ 2 ఎఫెక్ట్స్ ఏంటి, ఓకేనా, వాటి వల్ల ఈ లాంబ్డా వి అనేది లాంబ్డా ఇన్ఫినిటీ కన్నా ఎందుకు అంత లో అయిపోయింది అనే విషయం నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో. ఓకే, సో లాంబ్డా వి వాల్యూ అనేది చాలా లోగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే, లాంబ్డా ఇన్ఫినిటీతో కంపేర్ చేస్తే. దానికి రీజన్ ఏంటి, దానికి రీజనబుల్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇలా మనకి జరగడానికి రీజనబుల్ ఎఫెక్ట్స్ 2 ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి రిలాక్సేషన్ ఎఫెక్ట్.
ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటమ్మా, రిలాక్సేషన్ ఎఫెక్ట్. ఇలా మనకి లాంబ్డా వి అనేది వెరీ లోగా ఉండడానికి రీజన్ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్ని మనం ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఇంకా దీనికి రీజను ఈ లాంబ్డా వికి లో అవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. దానికి ఎఫెక్ట్ చేసే ఎఫెక్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్. ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్ ఒకటి. ఓకే, రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. ఇంకా నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటమ్మా, ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి, రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. రిలాక్సేషన్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. మనం ఆల్రెడీ పాజిటివ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే పాజిటివ్ అయాన్కి సరౌండింగ్స్లో మనకి ఏ స్పియర్ ఉంటుందని చెప్పాం, నెగిటివ్ అయానిక్ స్పియర్ ఉంటుందని చెప్పాం. అదేవిధంగా ఈ నెగిటివ్ అయాన్స్కి సరౌండింగ్స్లో ఎవరు ఉంటున్నారు, పాజిటివ్ అయానిక్ స్పియర్ అనేది ఉంటుంది. నెగిటివ్ అయాన్కి సరౌండింగ్స్లో మనకి ఏముంటుందమ్మా, పాజిటివ్ అయానిక్ స్పియర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక స్పియర్ని కన్సిడర్ చేసుకుందాం. ఇది తీసుకుందాం, ఫస్ట్ దీన్ని పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. పాజిటివ్ అయానికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి నెగిటివ్ అయానిక్ స్పియర్ని చూశాను, దీన్ని తీసుకున్నప్పుడు దీనికి ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఒక దాన్ని అప్లై చేశాను అనుకోండి. దీనికి ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్టర్నల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఇచ్చాను, కరెంట్ని ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని ఇచ్చినప్పుడు దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి, యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ కూడా ఉంటుంది. యానోడ్, క్యాథోడ్. ఈఎంఎఫ్ ఇచ్చినప్పుడు మనకి దాంట్లో ఎవరెవరు ఉన్నారు, యానోడ్ ఉంది, క్యాథోడ్ ఉంది. యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్. సో మనం దీంట్లోకి స్పియర్లోకి ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని పాస్ చేయగానే ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఈఎంఎఫ్ని మనం ఇవ్వగానే ఇక్కడ మనకి ఈ అయాన్స్ అనేవి, ఈ స్పియర్లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి మూవ్ అయిపోతున్నాయి. అంటే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. మనం ఈఎంఎఫ్ని ఇవ్వగానే ఈ నెగిటివ్ అయాన్స్ ఏమో పాజిటివ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, పాజిటివ్ అయాన్స్ ఏమో నెగిటివ్ దగ్గరికి మూవ్ అయిపోతున్నాయి. అలా మూవ్ అయిపోవడం వల్ల మనకి మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఏమైపోయినాయి, డిక్రీజ్ అయిపోయినాయి. డిక్రీజ్ అయిపోయినాయి. అయాన్స్ డిక్రీజ్ అయిపోవడం వల్ల కండక్టివిటీ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏం జరుగుతుందమ్మా, లాంబ్డా వి అనేది డిక్రీజ్ అయిపోయింది. దీన్ని ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని ఎందుకు అన్నామో చూడండి. ఇది మనకి సిమెట్రీగా ఉంది. సో ప్లస్కి సరౌండింగ్స్ ఎవరున్నారు, నెగిటివ్ ఉంది. కానీ దీని మీదకి ఈఎంఎఫ్ని అప్లై చేసినప్పుడు ఈ అయాన్స్ మూవ్ అవ్వడం వల్ల దాని సిమెట్రీ అనేది కొలాప్స్ అయిపోయింది, దాని సిమెట్రీ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని ఇచ్చిన తర్వాత అది ఈ విధంగా ఉండట్లేదు, సిమెట్రీ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. అంటే ఎసిమెట్రిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సిమెట్రీ అంటే ఇలా ప్లస్ చుట్టూ మైనస్లు ఉండడం, లేకపోతే మైనస్ల చుట్టూ ప్లస్లు ఉండడం, ప్లస్కి సరౌండింగ్స్ నెగిటివ్స్ ఉండడం, నెగిటివ్ సరౌండింగ్స్ పాజిటివ్స్ ఉండడం. అది సిమెట్రీగా ఉంది అంటే, స్ట్రక్చర్ సిమెట్రీగా ఉండమంటే అది ఒకే విధంగా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈఎంఎఫ్ని ఇస్తున్నాం, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని ఇస్తున్నాం. సో ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని ఇచ్చినప్పుడు దీంట్లో ఉన్నటువంటి అయాన్స్ మొబైల్ అయిపోతున్నాయి, కదులుతున్నాయి అన్నమాట, మొబిలిటీ వస్తుంది వీటికి. అలా మొబిలిటీ రావడం వల్ల వాటి యొక్క సిమెట్రీ ఏమైపోతుందమ్మా, సిమెట్రీ అనేది మనకి ఫెయిల్ అయిపోయింది అన్నమాట. సో అందుకే ఎఫెక్ట్ని మనం ఏమన్నాం, ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. సో ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ని మళ్ళీ మనం సిమెట్రీ కింద చేంజ్ చేయాలనుకోండి, కొంచెం టైం పడుతుంది. ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ని సిమెట్రీ కింద చేంజ్ చేయాలంటే మనకి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ టైంనే మనం రిలాక్సేషన్ టైం అంటాం.
ఆ టైంని ఏమంటారు, రిలాక్సేషన్ టైం అంటాం. సో అందుకే ఎఫెక్ట్ని ఏమన్నా రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. సిమ్మెట్రీ అనేది ఫెయిల్ అయిపోయి ఎసిమెట్రిక్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అన్నారు. మనం కొంచెం టైం తర్వాత ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ రిలాక్స్ అవుతున్నాయి మాలిక్యూల్స్, ఆ అయాన్స్ ఏమవుతున్నాయేమో రిలాక్స్ అవుతున్నాయి. సో అందుకే దీన్ని ఏమన్నారు, రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని కూడా అన్నారు. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఫైనల్గా ఏంటి అర్థమవుతుంది, మనకి ఫైనల్గా ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే లాంబ్డా వి అనేది లాంబ్డా ఇన్ఫినిటీ కన్నా లోగా ఉంటుంది. అలా లోగా ఉండడానికి రీజన్ ఏంటంటే, అది లోగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అయిపోవడం. అవి లోగా ఉండడానికి రీజన్ ఏంటి, మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అయిపోవడం. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఎఫెక్ట్. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఎఫెక్ట్ చూడండి. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఏంటన్నా, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. ఈ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ఏ విధంగా మనకి ఈక్వివాలెంట్ కండక్టివిటీని రెడ్యూస్ చేస్తుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి, రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ మనం స్పియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే స్పియర్ అనేది ఏమైపోయింది, రెడ్యూస్, ఆ స్పియర్ అనేది మనకి ఫెయిల్ అయిపోయి సిమ్మెట్రీగా ఉండేది కాస్త ఎసిమెట్రిక్గా చేంజ్ అయిపోయింది. సిమ్మెట్రీగా ఉండేది కాస్త ఏమైపోయింది నాన్న, ఎసిమెట్రిక్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, అందుకే దీన్ని మనం ఏమన్నాం, ఏ ఎఫెక్ట్ అన్నాం, ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. ఇది విధంగా జరగడం కోసం, ఇలా జరగడానికి మనకి కొంచెం టైం అనేది అక్కడ జరుగుతుంది అనమాట, టైం అనేది పడుతుంది. అందుకే దాన్ని ఏమన్నా రిలాక్సేషన్ అన్నారు. అంటే అక్కడ అయాన్స్ రిలాక్సేషన్లో ఉంటాయి కొంచెం టైంలో, అందుకే ఎఫెక్ట్ని ఏమన్నా రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని కూడా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. ఈ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. ఇందాక మనం తీసుకున్నట్లుగానే పాజిటివ్ అయాన్కి సరౌండింగ్స్లో ఎవరున్నారమ్మా, నెగిటివ్ అయానిక్ స్పియర్ ఉంది. లేకపోతే నెగిటివ్ అయాన్కి సరౌండింగ్స్లో ఎవరున్నారు, పాజిటివ్ అయానిక్ స్పియర్ ఉంది. దీనికి మనకి సాల్వెంట్ కూడా ఉంటుంది. ఈ సరౌండింగ్స్లో ఏముంది, సాల్వెంట్ కూడా ఉంది. సో ఇలా ఉన్నటువంటి స్పియర్స్కి నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని అప్లై చేశాను. ఈ స్పియర్స్కి ఎవరిని అప్లై చేశాను, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని అప్లై చేశాను. సో దీని మీదకి ఈఎంఎఫ్ని అప్లై చేద్దాం. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని ఇచ్చినప్పుడు మనకి దాంట్లో యానోడు క్యాథోడు ఉంటాయి. సో యానోడ్ ప్లస్, క్యాథోడ్ మైనస్. యాజ్ యూజువల్గా మనకి రిలాక్సేషన్ ఎఫెక్ట్లో జరిగినట్టు ఈ పాజిటివ్ అయాన్స్ ఏమో నెగిటివ్ దగ్గరికి మూవ్ అయిపోతాయి, నెగిటివ్ అయాన్స్ ఏమో పాజిటివ్ దగ్గరికి మూవ్ అయిపోతాయి అన్నమాట. అంటే అయాన్స్ ఏమైపోతున్నాయి, మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అయిపోతున్నాయి. అలా డిక్రీజ్ అవడం వల్ల మనకి ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఏమైపోతుందమ్మా, డిక్రీజ్ అయిపోతుంది. కానీ ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్కి ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్కి స్మాల్ వేరియేషన్ ఉందండి. ఏంటంటే ఆ వేరియేషను ఇక్కడ మనకి అయాన్స్ మూమెంట్తో పాటు సాల్వెంట్ కూడా మూవ్ అయిపోతుంది. ఇక్కడ అయాన్స్ మూమెంట్తో పాటు మనకు మూవ్ అయ్యేది ఎవరు, సాల్వెంట్. కానీ రిలాక్సేషన్ ఎఫెక్ట్లో ఓన్లీ మూమెంట్ వేట్ల వల్ల మాత్రమే జరుగుతుంది, అయాన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ మూమెంట్ అనేది ఇంక్లూడింగ్ సాల్వెంట్ కూడా మూవ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ని మనం ఏమన్నాం, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అన్నాం. సో ఈ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, రిలాక్సేషన్ ఎఫెక్ట్, ఈ టూ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఈక్వివాలెంట్ కనెక్టివిటీ ఏమైపోతుందమ్మా, రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు ఈక్వివాలెంట్ కనెక్టివిటీ రెడ్యూస్ అయిపోయింది, మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అయిపోవడం వల్ల. మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అయిపోవడం వల్ల ఈక్వివాలెంట్ కనెక్టివిటీ ఆటోమేటిక్గా ఏమైంది నాన్న, డిక్రీజ్ అయిపోయింది. ఓకే,
నెక్స్ట్ ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్కి ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించి విస్కాసిటీని యూజ్ చేసుకొని డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశారు. ఆ ఈక్వేషన్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఆ ఈక్వేషన్లో మనకి ఏమొస్తాయమ్మా, రిలాక్సేషన్ ఎఫెక్ట్కి సంబంధించింది, ఈ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించింది అండ్ విస్కాసిటీ టర్మ్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయన్నమాట. ఆ డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్ ఏంటి అనే విషయం, దాంట్లో టర్మ్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటన్నా, డిబాయ్ హక్కుల్ థియరీ అయిపోయిన తర్వాత డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏంటి, దాంట్లో టర్మ్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ డిబాయ్ హక్కుల్ థియరీ అయిన తర్వాత డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్ చూద్దాము. డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్ రిలాక్సేషన్ ఎఫెక్టు అండ్ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించి ఉంటుంది. సో రిలాక్సేషన్ ఎఫెక్టు అండ్ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషను లాంబ్డా v ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ a ప్లస్ b లాంబ్డా ఇన్ఫినిటీ హోల్ రూట్ c. దిస్ ఈజ్ డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్. దీన్ని మనం ఏమంటామా, డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్ దేనికి సంబంధించి ఉంటుంది నాన్న, ఆ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ అన్నమాట ఇది. దీంట్లో టర్మ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హియర్ లాంబ్డా వి ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ వి వాల్యూమ్, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ వి వాల్యూమ్స్. Equivalent conductivity of V values. And second, lambda infinity equivalent conductivity of lambda infinity ante chudandi equivalent conductivity of infinite volumes. And the next one, AB are constants. ఈ ఏబీలు రిలాక్సేషన్ ఎఫెక్ట్ని ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేస్తాయన్నమాట. ఏబీలు ఏంటమ్మా, కాన్స్టెంట్స్. అండ్ ఫైనల్ సి వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. సి వచ్చేసి ఏంటన్నా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. దిస్ ఈజ్ డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్. లాంబ్డా వి అంటే చూసాం, లాంబ్డా ఇన్ఫినిటీ అంటే తెలుసుకున్నాం, ఏబీ అనేవి అంటే కాన్స్టెంట్స్. ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్కి సంబంధించింది ఒకటి, రిలాక్సేషన్ ఎఫెక్ట్కి సంబంధించింది ఒకటి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా సి అంటే కాన్సన్ట్రేషన్. ఏబీ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఏబీ వాల్యూస్, ఏ వాల్యూ వచ్చేసి 82.4/dt హోల్ పవర్ 1/2 ఇంటూ నేటా. ఏ వాల్యూ ఎంత నాన్న, 82.4/dt హోల్ పవర్ 1/2 ఇంటూ నేటా. దిస్ ఈజ్ ఏ వాల్యూ. బి వాల్యూ చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు 8.2 ఇంటూ, బి వాల్యూ వచ్చేసి 8.2 ఇంటూ 10⁵ పవర్ 3/2. ఇవి ఏబీ వాల్యూస్. ఈ డిబాయ్ హక్కుల్ అన్సాగర్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఏబీ దేన్ని ఇండికేట్ చేస్తాయని చెప్పుకున్నాం, రిలాక్సేషన్ ఎఫెక్ట్ని, ఎలక్ట్రోఫోరిటిక్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేస్తాయి. సో ఏ వాల్యూ వచ్చేసి 82.4
dt పవర్ 1/2 ఇంటూ నీటా. బి వాల్యూ ఏంటి 8.2 ఇంటూ 10⁵ dt పవర్ 3/2. ఓకే, దీంట్లో టర్మ్స్ చూడండి ఒకసారి. నీటా, నీటా మీన్స్ విస్కోసిటీ and T absolute temperature. Absolute temperature. D means dielectric constant. ఓకే, ఇది డెబై హక్కుల లంగ్సాగర్ ఈక్వేషన్. ఓకేనన్నా, ఇక్కడతో మనకి డెబై హక్కుల థియరీ అయింది. దానికి సంబంధించినటువంటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిలాక్సేషన్ ఎఫెక్ట్ అన్నాం, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అన్నాం. దాని తర్వాత ఏం చేసాం, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా చూసాం. ఓకే, మనం ఈ ఎలక్ట్రోలైట్కి సంబంధించినటువంటి త్రీ థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అవి వచ్చేసి అర్హీనియస్ థియరీ, ఆస్ట్వాల్ థియరీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెబై హక్కల్ థియరీ. ఓకేనమ్మా, నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కొత్త టాపిక్ నాన్న, ఇప్పటి వరకు మీకు అసలు దీని గురించి తెలీదు. దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి నేను ఆల్రెడీ కోల్రాజ్లా అప్లికేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్పెరిమెంటల్గా మనం ఏ విధంగా డిటర్మైన్ చేయొచ్చు అనే విషయం ఇప్పుడు చూడాలి. ఓకే, ట్రాన్స్పోర్ట్ నెంబర్ డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ carried by ion. It is defined as the fraction of total current carried by ion. దీన్నే మనం ఏమన్నామా, ట్రాన్స్పోర్ట్ నెంబర్ అన్నాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఎంత కరెంటు పాస్ అయ్యింది, ఆ కరెంటు పాస్ అయింది అయాన్లో ఎంత కరెంటు పాస్ అయింది దానికి. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కరెంట్ పాస్డ్ ఇన్ అయాన్ అండ్ టోటల్ కరెంట్ పాస్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్. ఓకేనా, దానికి మధ్య ఉండే రేషియోనే మనం ఏమంటాం, ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటాం. దాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై అయాన్. ఓకే, సో ఈ కరెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది మనకి కరెంటు ఎంత కరెంటు పాస్ అయింది, ఒక అయాన్లో ఎంత కరెంటు పాస్ అయింది అనే విషయం అనేది స్పీడ్ ఆఫ్ ది అయాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి కరెంట్ అనేది అయాన్లో ఎంత పాస్ అయింది అనే విషయం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న, స్పీడ్ ఆఫ్ ది అయాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్పీడ్ ఫస్ట్ మనం చూసుకుందాం. స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్, స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్, స్పీడ్ని మనం స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్ యూసి. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది యానయాన్, స్పీడ్ ఆఫ్ ది యానయాన్ mu a. ఓకే, స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్, స్పీడ్ ఆఫ్ ది యానియాన్. నెక్స్ట్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది అయాన్ దగ్గర, లేకపోతే టోటల్గా కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనే విషయం చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ carried by cation,
క్యాటియాన్ దగ్గర ఎంత కరెంట్ క్యారీ చేస్తుంది, క్యాటియాన్ ఎంత కరెంట్ క్యారీ చేసుకుంటుంది. సో కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ఈజ్ ఈక్వల్ టు అది కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ అనేది ఈ స్పీడ్ ఆఫ్ ది క్యాటియాన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ది క్యాటియాన్కి ఏ విధంగా ఉంటుందమ్మా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ తీసేసామనుకోండి, మనం ఏం చేయొచ్చు, కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు. సో కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్, కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ మ్యూసి, K ఇంటూ మ్యూసి. ఓకేనా. కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ మ్యూసి, స్పీడ్ ఆఫ్ ది క్యాటియాన్ అన్నమాట. ఓకేనా. ఇదే విధంగా మనం కరెంట్ క్యారీడ్ బై యానియాన్ చూద్దాం. కరెంట్ క్యారీడ్ బై యానియాన్. సో కరెంట్ క్యారీడ్ బై యానియాన్ is directly proportional to speed of the anion. Speed of the anion. Current carried by anion proportional to speed of the anion. So proportionality తీసేయండి, తీసేస్తే అక్కడ ఒక కాన్స్టెంట్ పెట్టాలి మనం. సో కరెంట్ carried by anion is equal to UA, some constant into UA, K into UA. ఓకే, అర్థమవుతుందమ్మా. మన ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటో చూసాం. దాని డెఫినేషన్ వచ్చేసి ఏంటన్నా, ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై అయాన్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఈ కరెంట్ ఎంత ట్రావెల్ చేసిందనే విషయం దేని మీద డిపెండ్ అవుతుంది, స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. సో క్యాటియాన్ ఎంత కరెంట్ ట్రావెల్ చేస్తుందో అదేమో స్పీడ్ ఆఫ్ ది క్యాటియాన్ మీద డిపెండ్ అవుతుంది. యానియాన్ ఎంత కరెంట్ ట్రావెల్ చేస్తుందో అదేమో స్పీడ్ ఆఫ్ ది యానియాన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఒక రిలేషన్ రాసుకున్నాం. కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ప్రపోర్షనల్ టు యూసీ అన్నాం, కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ప్రపోర్షనల్ టు యూఏ అన్నాం. ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం టోటల్ కరెంట్ ఎంత ట్రావెల్ చేస్తుంది అనే విషయం చూద్దాం. టోటల్ కరెంట్ క్యారీడ్, టోటల్గా మనకి ఎంత కరెంట్ క్యారీ అవుతుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. టోటల్ కరెంట్ క్యారీడ్. టోటల్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటి, క్యాటియాన్ ట్రావెల్ చేసినటువంటి క్యాటియాన్ మనకి ఎంత కరెంట్ క్యారీ చేస్తుందో అది ప్లస్ యానియాన్ ఎంత కరెంట్ని క్యారీ చేస్తుందో అది. ఓకే, సో టోటల్ కరెంట్ క్యారీడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ప్లస్ కరెంట్ క్యారీడ్ బై యానియాన్. కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ ప్లస్ కరెంట్ క్యారీడ్ బై యానియాన్. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ కరెంట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే క్యాటియాన్ ఎంత, K ఇంటూ యూసీ, యానియాన్ ఎంత, K ఇంటూ యూఏ. ఇక్కడ కేని మనం కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే యూసీ ప్లస్ యూఏ. ఓకేనా. సో మనకి టోటల్గా ఎంత కరెంట్ క్యారీ అయిందమ్మా, K ఇంటూ యూసీ ప్లస్ యూఏ. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్ టీసీ. టీసీ మీన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్. ఫార్ములా చూడండి, కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ అంటే యూసీ, కరెంట్ క్యారీడ్ బై క్యాటియాన్ బై టోటల్ కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ప్లస్ క్యాటియాన్. సో ఇదేమో K ఇంటూ ఈసీ, ఇది వచ్చేసి K ఆఫ్ ఎంత వచ్చింది నాన్న, యూసీ ప్లస్ యూఏ వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్. ఓకే, నెక్స్ట్ మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ అంటే కరెంట్ క్యారీడ్ బై యానియాన్ బై కరెంట్ క్యారీడ్ బై టోటల్ కరెంట్ క్యారీడ్, అండ్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కరెంట్ క్యారీడ్ బై యానియాన్ అండ్ టోటల్ కరెంట్ క్యారీడ్.
దాన్ని మనం ఏమన్నాం, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ అన్నాం. సో ఫార్ములా రాస్తే యానియాన్ ఎంత కరెంట్ని ట్రావెల్ చేసింది, కేయుఏ బై కే ఇంటూ యూఏ ప్లస్ యూసీ. ఓకేనా, కే క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి టీసీ ఎంత వచ్చింది నాన్న, యూసీ బై యూఏ ప్లస్ యూసీ. టీఏ ఎంత వచ్చిందమ్మా, యూఏ బై యూఏ ప్లస్ యూసీ. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్, ఇది వచ్చేసి ఏంటన్నా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్. ఈ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ క్యాటయాన్కి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, చాలా సింపుల్ అమ్మా. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే డెఫినేషన్ వచ్చేసి ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై అయాన్. కానీ కరెంట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మనకి స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. క్యాటయాన్ ట్రావెల్ చేసిన కరెంట్ ఏమో క్యాటయాన్ స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, యానియాన్ ట్రావెల్ చేసినటువంటి కరెంట్ ఏమో యానియాన్ స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వాటి నుంచి మనం ఒక రిలేషన్ తీసుకొచ్చాం. క్యాటయాన్ ట్రావెల్ చేసిన కరెంట్ ఏమో కేయూసీ అన్నాం, యానియాన్ ట్రావెల్ చేసినటువంటి కరెంట్ ఏమో కేయూఏ అన్నాం. టోటల్ కరెంట్ అంటే ఇప్పుడు క్యాటయాన్ ట్రావెల్ చేసిన కరెంటు ప్లస్ యానియాన్ ట్రావెల్ చేసినటువంటి కరెంటు. సో దాని నుంచి రిలేషన్ ఏమైనా వచ్చింది, మనకి కే ఆఫ్ యూసీ ప్లస్ యూఏ వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేస్తున్నామంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఫార్ములా ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ అండ్ టోటల్ కరెంట్ క్యారీడ్. సో దాని నుంచి ఫార్ములా రాసుకున్నాం, యూసీ బై యూఏ ప్లస్ యూసీ అని. నెక్స్ట్ యానియాన్ ట్రావెల్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఎంతో చూస్తున్నాం, యానియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఎంతో చూస్తున్నాం. సో యానియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఫార్ములా ఏంటి, కరెంట్ క్యారీడ్ బై యానియాన్ అండ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై క్యారీడ్. ఓకే, సో రెండింటికి మధ్య ఫార్ములా వేస్తే టీఏ ఏమో యూఏ బై యూఏ ప్లస్ యూసీ అని వచ్చింది, టీసీ వచ్చేసి యూసీ బై యూఏ ప్లస్ యూసీ అని వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఓకేనమ్మా, ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ని మనం ఎక్స్పెరిమెంటల్ వేలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. దీనికి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎటాఫ్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎటాఫ్స్. అందుకే ఈ నెంబర్ని మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటాం, లేకపోతే హిటాఫ్స్ నెంబర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ నెంబర్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి హిటాఫ్స్. సో అందుకే దీన్ని ఏమన్నారు, హిటాఫ్స్ మెథడ్ అంటారు సింపుల్గా. ఈ నెంబర్ని వచ్చేసి హిటాఫ్స్ నెంబర్ అని కూడా అంటారు. ఓకేనా, సో హిటాఫ్స్ అనే వ్యక్తి అనే సైంటిస్ట్ మనకి ఎక్స్పెరిమెంటల్ వేలో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేశాడు అనే విషయం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈరోజు మనం డిస్కస్ చేసినవి వచ్చేసి అర్హీనియస్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, తర్వాత ఆస్ట్వాల్డ్ థియరీ, ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా, నెక్స్ట్ వచ్చేసి డెబాయ్-హాక్కెల్ థియరీ, డెబాయ్-హాక్కెల్-అన్సాగర్ ఈక్వేషన్, ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషన్ హిటాఫ్స్ మెథడ్ నుంచి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ని అనే విషయం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.